అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 18వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. బ్రహ్మ జ్ఞానం మీద ఆసక్తి కలిగి మనసును బుద్ధిని కూడా భగవంతుడి యందే పరమాత్మ యందే నిలిపి ఆ దారిలో మనసును పూర్తిగా లీనం చేసేసి పుణ్యాలను పూర్తిగా బ్యాలెన్స్ చేసేసుకొని మోక్షాన్ని పొందడం. మోక్షం పొందడం అంటే ఇక్కడ ఇంకా ఏది పెండింగ్ కర్మలు అంటూ పెట్టుకోకపోవడం. పుణ్యము పెండింగ్ కర్మ కిందకే వస్తుంది, పాపము పెండింగ్ కర్మ కిందకే వస్తుంది. ఇలా బ్యాలెన్స్ చేసేసుకుని పూర్తి చేసుకోవడాన్ని మోక్షం అంటారు. అందువల్ల మోక్షం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు, కానీ పాపకర్మలను కరిగించుకుంటూ వెళ్ళడం అనేది అయితే మన చేతుల్లో ఉంది. చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఇది 18వ శ్లోకం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఈ 18వ శ్లోకం యొక్క భావం: విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన అన్నింటిని ఎందునా కూడా సమదృష్టి గలవాడే పండితుడు. అన్నిటి ఎందున సమదృష్టి గలవాడు పండితుడు అన్నారు. సో అన్నిటినీ సమానంగా చూడడమే కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరిని చెప్పారు? విద్యా వినయాలు కల బ్రాహ్మణుణ్ణి, పక్కనే చండాలుడు. చండాలుడు అంటే నీచ కర్మలు చేసేవారు. ఇక్కడ కులం కాదు మనం చూడవలసింది. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించిన వ్యక్తిని అని, చండాలుడు అంటే ఆ కులాలలో జన్మించిన వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది ఇక్కడ. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడు. కేవలం విద్యాధికులు కాదు, అండ్ కేవలం బ్రాహ్మణులు కాదు. ఓకే, గత యుగాల వరకు బ్రాహ్మణులు మాత్రమే ఈ విద్యా సంపదతో కలిగి ఉండేవాళ్ళు. విద్యతో పాటు వినయం కూడా కలిగి ఉన్న వ్యక్తులు చాలా తక్కువ దొరుకుతారు ప్రస్తుత సమాజంలో మనకు. విద్య ఉంటే దాంతోపాటు వచ్చిన అధికారం సహజంగానే పొందేసి ఉంటారు. వినయం అనేది ఎక్కడ మనకు కనిపించదు. విద్యాధికులైన వాళ్ళ దగ్గర వినయం దొరకడం చాలా కష్టం ఇప్పుడున్న సమాజంలో. అందుకే 2 పదాలను కలిపి 3వ పదాన్ని యాడ్ చేసి విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు అన్నారు. ఇటువంటి వ్యక్తిని, విద్య వస్తే సహజంగానే అహంకారాన్ని తెచ్చేసుకుంటాం ఇప్పుడున్న సమాజంలో. సో విద్యతో పాటు వినయం కూడా కలిగిన ఒక బ్రాహ్మణుడు అంటే ఆ కాలంలో మ్యాక్సిమం విద్యకు సంబంధించిన అన్ని అంశాలు, అన్ని విభాగాలు కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేటివి కాబట్టి ఈ పదాన్ని ఇక్కడ వాడారు. మనం ఇప్పుడున్న సమాజానికి దీన్ని అన్వయించి చూసుకోవాల్సి వస్తే, విద్యతో పాటు వినయం కూడా కలిగిన ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు వీరిని చూసుకోవచ్చు. అంటే బాగా విద్యాధికుడై ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని ఏ దృష్టితో చూస్తాము, ఎంత కాదు ఏ దృష్టితో చూస్తాము? చండాలుడు, నీచ కర్మలు చేసేవాళ్ళు. ఇక్కడ కులంతో పని లేదు. అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న స్థితిని బట్టి చూసుకుంటే అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేసేస్తున్నారు, అన్ని కులాల వాళ్ళు అన్ని పనుల్లోకి వెళ్తున్నారు. సో మనకు వ్యవస్థ మారింది కాబట్టి కులంతో చూడవలసిన అవసరం లేదు, చేసే వృత్తితో చూడవలసి ఉంటుంది. సో చండాలుడు అంటే జంతువులను వధించి మాంసాన్ని అమ్మే వాళ్ళను, తినే వాళ్ళను ఆ కాలంలో చండాల కింద చూసేవాళ్ళు. అందుకే ఆ పదాన్ని అక్కడ వాడారు. జంతు చర్మాలని ఉపయోగించి వస్తువులను తయారు చేసేవాళ్ళు. ఈ వృత్తి పూర్తిగా ఒక కులం వాళ్ళు తీసుకొని చేసేవాళ్ళు అప్పట్లో. సహజంగానే వాళ్ళు చేసే పని జీవహింసతో కూడింది కాబట్టి వాళ్ళ ఊరికి అవతల వాళ్ళు ఉండేవాళ్ళు. జీవహింస, తర్వాత చర్మాలవి ఎండబెట్టడం, ఈ పని కొంత సామాజికంగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఊరికి అవతల వైపు ఉండేవాళ్ళు. ఇటువంటి చండాలుణ్ణి కూడా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని ఎంత గౌరవంగా మాట్లాడతామో, కాస్త తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా అంతే గౌరవంగా మర్యాదగా మాట్లాడటం. తర్వాత ఆవు, మనం మన అమ్మతో సమానంగా భగవత్ స్వరూపంగా మళ్ళీ మాట్లాడితే 33 కోట్ల దేవతలు కూడా గోవులో ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి గోవుని పక్కనే కుక్కని కూడా, కుక్కని ఎంత గౌరవించినా ఎంత ప్రేమించినా ఈ కాలంలో కాదు, గత యుగాల వరకు కుక్కను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. కుక్కను బయట మాత్రమే పెడతారు. మనకి ఇప్పటికీ కొన్ని సామెతలు వింటాం. కుక్కను కుక్కలాగానే చూడాలా, కుక్కను వాకిలికి అవతలే పెట్టాలా. ఈ కుక్క తన యొక్క విశ్వాసాన్ని చూపించి ఆ ఇంటి కోసమే జీవితకాలం అక్కడ ఉండిపోతుంది. అటువంటి కుక్కని కూడా ఆవును చూసినంత పవిత్రంగాను, ఆవును
చూసినంత గౌరవంగాను చూడగలిగినవాడు. తర్వాత ఏనుగు. ఆవును కుక్కను చూసిన అదే భావనతో ఏనుగును కూడా చూడు. ఇది పెద్దదని కానీ, అంటే ఇక్కడ ఏనుగు అనే పదాన్ని ఎందుకు వాడారంటే బ్రాహ్మణ్ణి చూసిన, అంటే ఒక విద్యా వినయాలు కలిగిన వ్యక్తిని చూసిన అదే భావనతో ఒక చండాలుణ్ణి, ఆవును చూసిన అదే భావంతో ఒక కుక్కని చూడు. ఇదే విధంగా ఒక ఏనుగును కూడా చూడు. అంటే అది అంత పెద్ద జంతువు అని కానీ, దాని గురించి ఆహా ఓహో అని కానీ, ప్రతి జీవికి దేని గొప్పతనం దానికి ఉంటుంది. విద్యా వినయాలు కలిగిన వ్యక్తి లేకపోతే విద్యను సమాజానికి చెప్పేవాళ్ళు ఉండరు. ఏ సమయంలో ఈ చండాళ్ళు అనే పదాన్ని తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే కొన్ని వస్తువుల తయారీకి జంతు చర్మం అవసరం అవుతుంది. ఈ జంతు చర్మాన్ని జంతువు నుంచి తీసి ఆ వస్తువును తయారు చేయడానికి ఖచ్చితంగా వ్యక్తి అక్కడ ఉండి తీరాల్సిందే. ఆ వ్యక్తి అక్కడ లేకపోతే ఈ వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరు? పాతకాలంలో డంకాలు, డమ్మరికులు, బేరి, ఇంకా చాలా వస్తువుల్ని జంతు చర్మాలతోనే తయారు చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా మనకు లెదర్ బ్యాగ్స్ అని అవని ఇవని కొన్ని జంతువుల చర్మాలతోనే వస్తున్నాయి. సో అతని పని అతను చేయకపోతే ఈ వస్తువులు ఇలా ఎలా వస్తాయి? సో అతని పని అతను కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి అతని వృత్తి రీత్యా అతన్ని గౌరవించి తీరాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గోవు అందరికీ పాలు ఇస్తుంది. ఆ పాలు తీసుకొని పిల్లలు తాగుతున్నారు, జీవించగలుగుతున్నారు. గోవును గోమాతగాను 33 కోట్ల దేవతలు నివసించిన ఒక క్షేత్రంగాను తలచి పూజిస్తున్నాం. ఓకే. గోవు గృహానికి పొలాలకు రక్షణ చేయగలుగుతుందా? లేదు. గోవును రక్షించడానికే ఇంకొక జీవి కావాలి. ఆ జీవి ఏది? కుక్క. కుక్క ఇంటికి రక్షణగా ఉంటుంది. రాత్రి సమయంలో పొలాల చుట్టూ వెళ్ళి రక్షణ కాపలా కాసేసి వచ్చేటి పాతకాలంలో కుక్కలైతే. బయట నుంచి ఒక చిన్న పరిచయం లేని జీవిని కానీ వ్యక్తిని కానీ ఇంటి జోలికి రానియకుండా కుక్క కాపలా కాస్తుంది. సో దాని పని అది చేస్తోంది కాబట్టి దానికి ఆ విలువ ఇచ్చి తీరాలి మనం. దీంతోపాటు ఏనుగును అన్ని అవసరాలకు ఉపయోగించుకోలేము. అలాగని చెప్పి ఏనుగు యొక్క అవసరం లేదా అంటే భారీ పనులు చేయవలసిన సందర్భంలో ఏనుగు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మనకు క్రేన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఈ క్రేన్స్ ఇవేవి లేని కాలంలో రాళ్ళను ఎత్తడం కావచ్చు, చెట్లను ఎత్తడం కావచ్చు, ఈ దొంగలు ఇవన్నీ మోయడం కావచ్చు, దూరాలకు భారీ బరువులు మోయడం కావచ్చు, ఇవన్నీ ఏనుగులే చేసేటివి. సో ఏ అవసరానికి ఆ అవసరానికి తగిన వ్యక్తి అక్కడ ఉంటే కానీ, ఏ అవసరానికి తగిన జంతువు అక్కడ ఉంటే కానీ, ఏ అవసరానికి తగిన పరిస్థితి అక్కడ ఉంటే కానీ, ఆ పని చేయగలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉంటే కానీ మనకు అన్ని పనులు సమానంగా జరగవు. ఇలా వారు చేసే పనుల యొక్క అవసరాన్ని సామాజిక దృష్టికోణంతో చూసుకొని వారికి ఇవ్వవలసిన విలువను, గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ ఇలా అందరి యొక్క పనుల రీత్యా వారి యొక్క కర్తృత్వం రీత్యా వాళ్ళను గుర్తించి వారి యొక్క శక్తిని, వారి యొక్క పనితనాన్ని గౌరవించి వారికి విలువ మర్యాద ఇస్తూ వెళ్ళేవాడు, లేదా అందరినీ దృష్టితో చూడగలిగిన వాడు పండితుడు. సో అందరినీ విలువించి గౌరవిస్తున్నారు అంటే వీళ్ళు పండితులయ్యారని మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది గురించి మనం సామాజికంగా వింటూ ఉంటాం. అది చాలా మంచి ఆయనండి, ఆయన ప్రతి ఒక్కరికి విలువిస్తారు, ప్రతి ఒక్కరిని మర్యాదిస్తారు. సో వీళ్ళు పండిత మనస్తత్వంతో ఉన్నారు. చదువుకున్నా చదువుకోకపోయినా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోయినా, సామాజికంగా గౌరవపరులైనా కాకపోయినా, ఎందుకంటే మనం ఇప్పుడున్న సమాజంలో డబ్బులు ఉంటే మాత్రమే విలువ మర్యాద ఇవ్వడం, వాళ్ళ చుట్టూ తిరగడం చేస్తూ ఉంటాం కాబట్టి సామాజిక స్థితిగతుల రీత్యా వీళ్ళు కొంచెం కింద స్థాయిలో ఉన్నా పై స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ మనం ఇంకొక పొరపాటు కూడా ఏం చేస్తామంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా అయ్యో వాళ్ళు చాలా గొప్ప అయినా ఇంత పని చేస్తాడు అంత పని చేస్తాడు వాళ్ళ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటాం. ఇదే కింద స్థితిలో ఉన్న వాళ్ళు నిజంగా గొప్పగా ఉన్నా కూడా గత్యంతరం లేక అట్ట ఉన్నాడు అని మనంగా డిసైడ్ చేసుకుంటాం. అవతల వాళ్ళ మనస్థితితో కానీ వ్యక్తిత్వంతో కానీ మనకు సంబంధం ఉండదు. ఇలా మనిషి యొక్క స్థితిని పరిస్థితిని బట్టి అంచనా వేసుకోకుండా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని, అధమ స్థితిలో ఉన్న వ్యక్తిని, పూజనీయ వ్యక్తుల్ని, అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజల్ని, వంటి జంతువుల్ని, ఆవుని, కుక్కని కూడా వాటి యొక్క కారకత్వాల రీత్యా, వాటి యొక్క జన్మ పరంపర రీత్యా అర్థం చేసుకొని అందరికీ అన్నిటికీ సమ గౌరవం ఇస్తూ సమాన భావంతో చూస్తూ ఇలా అందరినీ సమ దృష్టితో చూస్తూ వెళ్ళేవాడిని పండితుడు అంటారు. సో మానసిక పరిపక్వత చెందిన వాళ్ళు,
సామాజిక పరిపక్వత చెందిన వాళ్ళు, అన్ని విషయాలను సమదృష్టితో చూడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని గౌరవ భావంతో చూస్తారు. ఇలా చూసే వాళ్ళు మాత్రమే పండితులుగా ఉంటారు. డబ్బు ఉన్నా లేకపోయినా ఆ కులంలో పుట్టాడని ఈ కులంలో పుట్టాడని ఈ గోలంతా ఒక విఘ్నుడికి ఉండదు. ఉన్నత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఉండదు. ఈ కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకోవడం, వాళ్ళని తక్కువ చేయడం, వీళ్ళని తక్కువ చేయడం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం మనం. కాబట్టి నేను ఈ వివరణ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చేస్తున్నారంటే వీళ్ళు కనీసం విజ్ఞత లేదు, సరైన వ్యక్తిత్వం లేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అండి 18వ శ్లోకం యొక్క భావం. ఇంకొక ఇటువంటి అద్భుతమైన విలువైన శ్లోకంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.